హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యుండాయ్ i20కి ఎక్కడ ఇంజెక్ట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి చూపిస్తున్నాను. ఓకే, ఇందులో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 30% వరకు కార్బన్ అని చెప్పేసి రిలీజ్ అవుతుంది. లెట్స్ చెక్. అండ్ ఒకసారి ఇంజన్ నాయిస్ అయితే వినండి. అండ్ ఇది వచ్చేసి మనకు 1400cc డీజిల్ ఇంజన్. దీనికి మనం 45 ml వాటర్ అండ్ 10 ml వెనిగర్ అయితే తీసుకుంటూ ఉన్నాం. క్లియర్గా వినండి దయచేసి. వీడియో చూస్తే ఎంత ml తీసుకోవాలి ఏంటి అన్నది అయితే మీకు నోటీస్ అవుతుంది. మీరు మళ్ళీ మెసేజ్ చేసినంత మాత్రం నేనైతే రిప్లై ఇవ్వలేను, సారీ. అండ్ ఎక్కడ ఇంజెక్ట్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి నోటీస్ చేయండి. i20 డీజిల్, ఎక్కువ తీసుకున్నారా? అండ్ ఒకసారి ఇంజన్ నాయిస్ అయితే వినండి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనం 50% ఇచ్చేసాము. మీకు ఇంజన్లో ఏమైనా నాయిస్ రెడీ అవ్వడం తెలుస్తుందా? చూడండి, తెలుస్తుంది. నోటీస్ చేశారా? చాలా చేయండి. i20 డీజిల్ 1.4 లీటర్. నేను 45 ml వాటర్ తీసుకున్నాను, 10 ml వెనిగర్ తీసుకున్నాను. మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు వీడియో పూర్తి చూడుకోకుండా. ఇంజెక్ట్ చేసేప్పుడు గుర్తుపెట్టుకోండి, మినిమం 3 minutes అయినా కూడా మనం ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. 1000cc నుంచి 1200cc వరకు 50 ml చేసుకోండి. 40 ml వాటర్ అండ్ 10 ml వెనిగర్. అండ్ 800ccకి వచ్చేసి 35 ml వాటర్ అండ్ 10 ml వెనిగర్. అండ్ 2000ccకి వచ్చేసి 45 ml వాటర్ అండ్ 15 ml వెనిగర్. బ్రదర్ మీ పేరు? తేజ. ఇది ఎప్పుడు కొన్నారండి వెహికల్? ఏ ఇయర్? 2011. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? 120. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇంజెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ అనేది చెక్ చేద్దాం. ఇవ్వండి, రిలీజ్ ఇవ్వండి. ఒకసారి పికప్ కూడా ఇంక్రీజ్ అయిందో లేదని చెప్పేసి చెక్ చేయండి. ఫస్ట్ మూమెంట్లోనే తెలియాలి, క్లచ్ మూమెంట్లోనే తెలియాలి నాకు. కొంచెం పెరిగిందా? స్టాప్. సెకండ్ గేర్లో మూవ్ చేయండి. ఏసీ ఆన్. ఇది హైటే కదన్న, రైట్కి హైటే ఉంది కదా. థర్డ్ గేర్ తీసుకోండి. ఏంటి లాక్కెళ్తుందా? యాక్సిడెంట్ యూజ్ చేయట్లేదు కదా? చేయట్లేదు. ఇది వరకుకి ఇప్పటికి రిజల్ట్ ఏమైనా కనిపిస్తుందా? చాలా డిఫరెంట్. ఎంతసేపు అయిందండి వెహికల్కి ఇంజెక్ట్ చేసి? 5 minutes. 5 minutes. అదే ఇంజెక్షన్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్లో రిజల్ట్ ఉందా? ఉంది. అండ్ ఇప్పుడు మీరు యూజ్ చేసింది ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్సే కదా? న్యాచురల్ వాటర్. దీనివల్ల మీకు ఏమైనా ఇంజన్కి ఎఫెక్ట్ ఉంటుందా? ఏం ఉండదు. ఎందుకు ఉండదు? యాక్చువల్గా మనం ఇచ్చింది 80%, 30% వాటర్ కదా ఇంజన్లో. 30% అంటే తక్కువ కదా మనం ఇచ్చింది వాటర్ లెవెల్. ఇప్పుడు మీరు ఇచ్చిన 55 ml ఏదైతే ఉందో, 55 ml మీరు ఎంతసేపు ఇంజెక్ట్ చేశారు? 5 minutes. 5 minutes చేశారు. పర్ మినిట్కి ఎంత ml చేశారు? అంత ఐడియా లేదు. 10 ml చేశారు. 10 ml అంటే 5 నిమిషాలకి, అంటే 6 సెకండ్లకి 1 ml మీరు లోపల పంపించారు. అవునవును, కరెక్ట్. 6 సెకండ్లకి 1 ml వాటర్ అనేది లోపలికి వెళ్ళడం వల్ల అంత ఫోర్స్తో మనకు ఇంజన్ అనేది పైకి కింద మూవ్ అవుతూ ఉంటుంది. వాటర్ అనేది లోపల ఉంటుందా? ఉండదు. ఇమ్మీడియట్గా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏముండదు. అంటే ఇంజన్ లోపల వాటర్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు, అసలు ఛాన్స్ లేదు. 1 ml అనేది ఉంటుందా? ఉండదు. ఎగ్జాక్ట్లీ. తెలుస్తుందా మీకు తేడా ఇప్పుడు? చాలా చేంజ్ అయింది. సెకండ్లోనే అవుతుంది.
స్టాప్. ఆపండి, పూర్తిగా ఆపండి. సెకండ్లో మూవ్ చేయండి. మూవ్ అవుతుంది. హైట్ ఉంది ఇందాక అక్కడ. హైట్ ఉందా? ప్రతి స్పీడ్ బ్రేకర్ థర్డ్ గేర్లో మూవ్ చేయండి. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, థర్డ్ గేర్లోనే. ఇంకొంచెం స్లో. యా, వెహికల్ స్పీడ్ ఈజ్ 0. స్లో. థర్డ్ గేర్లో మూవ్ అవుతుందండి స్పీడ్ బ్రేకర్ దగ్గర. మూవ్ అవుతుంది నార్మల్గా ఇది వరకు సెకండ్ గేర్లో మూవ్ అయ్యేది. ఇప్పుడు థర్డ్ గేర్లో మూవ్ అవుతుంది. 30 దాటుతుంది. ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అవుతుందా? ఫోర్త్ గేర్ యాక్సిలేటర్ ఇవ్వకండి. ఫిఫ్త్ గేర్ నాకింగ్ వస్తుందా? ఏం నాకింగ్ రావట్లేదు. ఫ్రీగా వెళ్తుందా? ఫ్రీగా వెళ్ళిపోతుంది. స్పీడ్ ఎంత ఉంది? 40. ఆర్పిఎం 800. అంటే ఏంటి? దట్ ఈస్ ఐడలింగ్ ఆర్పిఎం. ఏసీ ఆన్ చేస్తే మనకు ఆర్పిఎం అనేది 900 నార్మల్గా ఉంటుంది. అంటే తక్కువ ఎనర్జీ తోటి ఎక్కువ వర్క్ జరుగుతుంది ఇక్కడ. యూ కెన్ సీ. ఎస్, పెరుగుతుందా స్పీడ్? పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. వితౌట్ యాక్సిలరేటర్. యూటర్న్. సో ఇది ఫార్ములానా? ఫార్ములా ఎందుకు ఇది? నార్మల్. ఇది ప్రొడక్టా? కాదు. యూస్ చేసుకోవచ్చు ఎవరైనా? చేసుకోవచ్చు కదా బ్రో. ఏ వెహికల్ అయినా కూడా ఎందులోనే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంటికైనా ఇంకో మా అన్న బైక్ ఇచ్చుకుంటా. రిజల్ట్ చూసారు కదా. మీ అన్న బైకే కాదు, మీరు ఎంతమంది మీ రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, వారందరికీ కూడా మైలేజ్ ఇంక్రీజ్ అవుతుందంటే బెటరే కదా. అవును, చాలా బెటర్. యా, థ్యాంక్ యూ. వెల్కమ్.